నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాస్టర్ చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ డిస్మిస్ చేసింది అక్కల రామిరెడ్డి. మనం చేసే పనిలో నిమగ్నమై చేయాలి శాసనసభ్యులు వేగసెన్ నరేంద్రవర్మ రాజు. రెడ్ బుక్ రాజ్యాంగానికి చెక్ పెట్టే విధంగా యాప్ను తయారు చేయడం జరిగింది మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం మండలం అడవులు దీవి గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి నెల స్వచ్ఛత పెరుగుతూ ఉండాలని అన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రతి నెల ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాల్లో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని పెడతా ఉన్నాం. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలి అని అనుకోకుండా అందరూ చిత్తశుద్ధితో నెలకు ఒకసారి స్వచ్ఛత వైపు అడుగులు వేస్తూ ఇప్పటిదాకా వేసిన అడుగులు దాన్ని దృఢంగా చేసి ఆ పద్ధతిని కూడా సరిగ్గా పనిచేసేటట్టు చూడాల్సిన ఒక పద్ధతిని, ఒక ప్రణాళికని పెట్టుకున్నాం. ప్రతిసారి కూడా స్వచ్ఛత పెరుగుతూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి నెల ఒక థీమ్ ఇస్తే ఈ నెల థీమ్ వచ్చి బల్క్ వేస్ట్ జనరేషన్. దాన్ని రిజిస్టర్ చేసి ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారో వాళ్ళని నమోదు చేసి దాన్ని సరిదిద్దేది మనం చూసుకోవాలి. మీ అందరికీ తెలుసు, దాదాపు 2 నెలలైంది సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అమలైనాయి. దీన్ని పకడ్బందీగా అమలు చేయడానికి జిల్లా కలెక్టర్స్కి కొన్ని ప్రత్యేకమైన పవర్స్ ఇవ్వడం జరిగింది. మీకు తెలిసినట్టే లిక్విడ్ వేస్ట్ అండ్ సాలిడ్ వేస్ట్. లిక్విడ్ వేస్ట్ అంటే మరుగు నీళ్లు ఏం వెళ్తాయి, అవి లిక్విడ్ వేస్ట్. సాలిడ్ వేస్ట్ అంటే మనం వేసే పేపర్, ప్లాస్టిక్, ఫలానా. ఫస్ట్ ప్లాస్టిక్ ని దాన్ని మనం వేసేది, అక్కడిక్కడ చెత్తని మనం వేసేది అరగట్టాలంటే మీరందరూ ఒక చిన్న స్టోరీ చెప్తాను, దాన్ని మీరు ఊహించుకోవాలి. క్లీన్ చేసిన మళ్ళా నీళ్ళు వస్తా ఉంది, మళ్ళా క్లీన్ చేస్తారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ దృష్టి సారించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీజీఆర్ఎస్ అర్జీలను క్షేత్రస్థాయిలో నిశ్చితంగా పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. ఆన్లైన్లో నమోదైన అర్జీల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరిష్కార మార్గం చూపారు. అర్జీదారులతో ఆయన స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. నిజాంపట్నం మండలం పలపట్ల గ్రామానికి చెందిన బేతపూడి సీతారామమ్మ తన నివాస భూమి ఆక్రమణకు గురైందని అర్జీ పెట్టుకున్నారు. ఆమెతో ఫోన్లోనే మాట్లాడారు. 9 సెంట్ల భూమికి పూర్తిగా దసరాలు ఉన్నప్పటికీ రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు భూమిని ఆక్రమించి బెదిరిస్తున్నారని ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై వీఆర్ఓను సంప్రదించి న్యాయం చేయాలని కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో పీజీఆర్ఎస్లో విన్నవించినట్టు తెలిపారు. కొలతలు వేయాలని పలుసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ రాజకీయ ఒత్తిడితో భూమి కొలతలు వేయలేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తక్షణమే భూమి రికార్డుల శాఖ సహాయ సంచాలకులతోనూ ఆయన నేరుగా మాట్లాడారు. ఆ భూమికి తక్షణమే కొలతలు వేసి ఆమెకు హక్కు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రక్రియ వెంటనే చేపట్టాలని ఆయన సూచించారు. ఇలా స్థలం వేరే వాళ్ళు మాది అని ఆక్యుపై చేసి ఇలా డాక్యుమెంట్స్ వేరే తీసుకొస్తున్నారండి. మీరు ఏమి అప్లికేషన్ పెట్టారంటున్నారు? అంటే అప్లై ఏం చేసామంటే మాకు సర్వే కొరకు దరఖాస్తు చేశాను సార్. ఎక్కడ దరఖాస్తు చేశారు? అది జనసేన ఆఫీస్ ఉంది కదా ఇక్కడ మంగళగిరి దగ్గర, జనవాణి అని గ్రీవెన్స్ లో పెట్టాము. మీరు సచివాలయంకి వెళ్ళి ఎఫ్లైన్ పిటిషన్ అని అప్లై చేశారా? సచివాలయంలో చేయలేదు సార్. ఓకే, సో తర్వాత ఈ విఆర్ఓ ఏమన్నారు? డిఆర్ఓ గారు ఏమన్నారంటే అది మీదే అని అందరు చెప్తున్నారమ్మా, కానీ అక్కడ వాళ్ళు ఏంటంటే ఊళ్ళో రైతులు కదా మనం మాట్లాడకపోతే అనేసి మాట్లాడారు సార్. ఓకే, కోర్ట్ కేసు ఉందా?
సార్ కోర్టు కేసు ఏంటంటే 2014 యాక్చువల్గా వేసాం సార్. వేస్తే 2019 మాకు తెలియకుండా లాయర్ కొద్దిగా వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుని, అవతల పార్టీ వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని కేసు మనకి తెలియకుండా మనకి ఇంట్రెస్ట్ లేదన్నట్టు మనం విత్డ్రా చేసుకుంటున్నట్టు తీసుకున్నారు సార్. అసలు మనల్ని ఎవ్వరు కూడా కోర్టుకి ఎవరు పిలవలేదు సార్. అదే ఎవరు వేశారు కోర్టు కేసు, మీరా వాళ్ళ? మా నాయనమ్మ గారే సార్. సార్ మా నాయనమ్మ పేరు. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఏ కోర్టులో వేశారు? రేపల్లి కోర్టులో వేసాం సార్. ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? అది 2019 మనకి ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా కేసు విత్డ్రా తీసుకుంటున్నట్టు నాయనమ్మ చేత ఇప్పుడు మామూలుగా వాయిదా పడిందని పిలిచారు సార్ మనల్ని. మీరు మండల్ సర్వేయర్ ఎత్తో మాట్లాడారా? మండల్ సర్వేతో మనం మాట్లాడాం సార్. అది మాట్లాడితే ఏంటంటే ఏమన్నారంటే, ఒకసారి ప్రీవియస్ స్థల పొలాలకు సంబంధించింది అయితే మేము వచ్చి చేస్తాము, ఇళ్ల స్థలాలకు మాకు సంబంధం లేదు, మేము చేయకూడదు అనేసి చెప్పారు సార్. ఓకే, సో తర్వాత మీరు ఆర్డీఓ గారితో స్థాయికి ఎక్కడైనా ఫిర్యాదు చేశారా? అంటే ప్రైవేట్ గా ఉంటారు కదా సార్ వీళ్ళు, ప్రైవేట్ గా. ఆర్డీఓ దగ్గర ఏమైనా పిటిషన్ ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు సార్. ఓకే, సో తర్వాత మీరు వచ్చి నన్ను కలవడం అంతేనా ఈరోజు? అవును సార్, మిమ్మల్ని. ఓకే, సో మీరు ఇప్పుడు ఇది ఈ సర్వే గ్రామీణ పొలం కాదు, ఇది హౌస్ సైట్. ఇది అవును సార్, పొలానికి ఆనుకొని ఉంటుంది సార్. ఎగ్జాక్ట్ గా కార్నర్ది పొలానికి ఆనుకొని మన స్థలం ఉంటుంది సార్. ఓకే, పిటిషనర్ మన నిజాంపట్నం మండలం పల్లపట్ల గ్రామం నుంచి ఒక పిటిషనర్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఆఫీసర్. మీరు కూడా లైన్లో ఉన్నారు, వినపడుతుందా? ఇప్పుడు మీరు ఈ హౌస్ సైట్ అంటే గ్రామకంఠంలో హౌస్ సైట్ 9 సెంట్స్ ఉంటే దాన్ని కూడా ఎఫ్లైన్ పిటిషన్ అప్లై చేసుకుని మీరు సర్వే రిపోర్ట్ ఇస్తారా? ఓకే, సో ఇప్పుడు బెట్టపూడి సీతారామమ్మ గారు, మీరు మీ భూమిని కొలత వేయమని మీ సచివాలయం దగ్గర వెళ్ళి ఎఫ్ లైన్ పిటిషన్ ఏమంటారు ఒకసారి చెప్పండి. దాన్ని కట్టి మీరు అక్నాలెడ్జ్మెంట్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. రుసుము కట్టి అప్లికేషన్ చేస్తే వాళ్ళు మీకు రసీదు, ఈరోజు పీజీఆర్ఎస్ రసీదు ఇచ్చారు కదా, అట్లా ఇస్తారు. అది వాట్సాప్ చేయండి, అది మీకు పంపిస్తాము. సర్వే డిస్ట్రిక్ట్ సర్వే ల్యాండ్ పంపించండి. మీరు సర్వే చేసి నాకు ఆ సర్వే రిపోర్ట్ నాకు మీరు పర్సనల్గా బ్రీఫ్ చేస్తారు, డిస్ట్రిక్ట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఆఫీసర్. ఇస్ దట్ క్లియర్? ఓకే, దీంతో మీ సమస్య పరిష్కారం అవుతుందండి. ఓకే అండి, రైట్ అండి. మనం చేసే పనిలో నిమగ్నమై చేయాలని స్థానిక శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మరాజు అన్నారు. బాపట్ల పట్టణంలోని ఏజీ కాలేజ్ వద్ద నుండి ఆంజనేయ అగ్రహారం మున్సిపల్ ప్రైమరీ స్కూల్ వరకు స్వచ్ఛంద స్వర్ణాంధ్ర ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మరాజు, మున్సిపల్ కమిషనర్ ఎం హాసిని పాల్గొన్నారు. స్వచ్ఛంద స్వర్ణాంధ్ర ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వేగసేన నరేంద్ర వర్మరాజు మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర అంటే మన ఇల్లు ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా డ్రైనేజీలు, రోడ్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని గత ప్రభుత్వం టన్నులు కొద్ది చెత్తను వదిలేసి వెళ్లిందని, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జిందాల్ కంపెనీతో మాట్లాడి ఆ చెత్తను శుభ్రం చేయించడం జరిగిందని అన్నారు. ప్రతి నెల ఒక కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నామని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటాలని, మన బాపట్ల వెస్ట్ బాపట్లాగా తీర్చిదిద్దాలని, తద్వారా రాష్ట్రం స్వర్ణాంధ్రగా నెలకొనాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ హాసిని మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజలకు అవగాహన కలిగే విధంగా తడి చెత్త, పొడి చెత్త విధానాన్ని కూడా అవగాహన కలిగే విధంగా ముందుకు వెళ్తున్నామని కమిషనర్ హాసిని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం చేసే పని మీద శ్రద్ధ, మన కుటుంబం లోపల మనం పరిశుభ్రంగా ఎలా ఉండాలి అనేది మనం చూస్తున్నాము. మనం కుటుంబం, మన ఇల్లు బయట కూడా అదే పరిశుభ్రంగా ఉండేటట్లుగా చూసుకోవటం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మిషన్ ద్వారా మనం ఏదైతే ప్రతిజ్ఞ చేస్తున్నామో ఆ ప్రతిజ్ఞని మనస్ఫూర్తిగా నెరవేర్చే విధంగా మనం ప్రతిజ్ఞ చెయ్యాలి. ఆ ప్రతిజ్ఞ చేసిన విషయాల్ని పనితనంలో ఎగ్జిక్యూషన్ చేసే విధంగా మనం ముందుకెళ్ళాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కొక్క నెల ఒక్కో థీమ్తో ముందుకెళ్ళే విషయంలో, ఒక్కొక్క నెల ఒక్కో థీమ్తో ముందుకెళ్ళే విషయంలో ఒకసారి చెట్లు నాటాలని, ఒకసారి రోడ్లు పక్కన ఏదైతే అప్పర్ ఏరియా ఉంటుందో అది తీయాలని, ఒకసారి డ్రైనేజీ, ఒకసారి ప్లాస్టిక్ నిషేధం. స్వర్ణాంధ్ర అనేది బిగినింగ్లో అంత ఫలితాలను ఇవ్వకపోవచ్చేమో, కానీ నెలలు గడిచే కొద్దీ ఇది అలవాటు అయిన కొంది మనం రాబోయే రోజుల్లో తప్పనిసరిగా బెటర్ బాపట్లని బెస్ట్ బాపట్లగా, అలాగే మంచి ఆంధ్రప్రదేశ్, పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్గా
తద్వారా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ కార్యక్రమం చేస్తూ కొన్ని సంవత్సరాల్లో మార్పు వస్తుంది అని నేను తెలియజేస్తున్నాను. యాక్టివిటీలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ రోజు మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సందర్భంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్ మన మున్సిపాలిటీలో 18 బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఏర్పాటు చేశామండి. ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటే ఏంటంటే 100 కేజీల పైన చెత్తని మనం ఒక చోట సమకూర్చేందుకు ఒక పెద్ద బ్లూ కలర్ బిన్స్ ఉంటాయి. మీరు పెద్ద హోటల్స్ దగ్గర, తర్వాత రెస్టారెంట్ల దగ్గర, తర్వాత కళ్యాణ మండపాల దగ్గర మీరు నోటీస్ చేసే ఉంటారు. మన సిటీ మొత్తం టౌన్ మొత్తంలో 18 బల్క్ వేస్ట్ జనరేటర్స్ అరేంజ్ చేశాము. ఇంకా కూడా ఒక 20 బల్క్ వేస్ట్ జనరేటర్స్కి ఆర్డర్ పెట్టి ఉన్నాము. అది వస్తాయి. ఇప్పుడు ఈ సపోజ్ ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, ఈ బల్క్ వేస్ట్ జనరేటర్ దగ్గర ఆ చెత్తని మీరందరూ తీసుకొచ్చి అపార్ట్మెంట్లో 100 కేజీల పైనే చెత్త మనకి సేకరించబడుతుంది. కాబట్టి ఆ బల్క్ వేస్ట్ జనరేటర్ దగ్గరకు వచ్చి మీరు ఆ చెత్తని అక్కడ వేయడం కానీ, లేదా మీ అపార్ట్మెంట్లోనే హోమ్ కంపోస్ట్ ద్వారా ఆ చెత్తని మీ అంతటా మీరే శుభ్రం చేయడం కానీ ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యొక్క మెయిన్ థీమ్ అండి. అంటే మనం ఇప్పుడు చెత్తని సెగ్రిగేట్ చేయాలి. సెగ్రిగేట్ అంటే తడి చెత్త, పొడి చెత్త భాగంగా తడి చెత్త మనకు పనికొచ్చే వ్యర్థాలన్నింటినీ తీసి పక్కన పెట్టాలి. పొడి చెత్త అంటే మనకి ప్లాస్టిక్ కవర్లు, తర్వాత పేపర్లు, ఇవన్నీ ఒక సైడ్కి పెట్టాలి. ఈ తడి చెత్తని హోమ్ కంపోస్ట్ అంటే మనము ఒక బిన్ తీసేసి, మన అపార్ట్మెంట్ మన పరిసరాల్లోనే ఒక బిన్ తీసేసి దాన్ని కప్పేసేసి ఆ కంపోస్ట్ అనేది మనకి ఎరువులాగా మన అపార్ట్మెంట్లో పెంచే మొక్కలకి ఎరువులాగా పెట్టడానికి ఆ బిన్లో మీరు సాయిల్ లేయర్స్ని కప్పుంచడం ద్వారా కొన్ని రోజులకి అది కంపోస్ట్లా తయారవుతుంది. దాన్ని హోమ్ కంపోస్ట్ అంటారు. ఆ హోమ్ కంపోస్ట్కి మనం ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ అది జరగట్లేదు. ఎంతసేపటికి చెత్త పడేస్తున్నామే తప్ప, లేదా మున్సిపాలిటీకి అప్పగిస్తున్నాం తప్ప ప్రజల్లో అవగాహన వచ్చి ఎక్కడికక్కడ హోమ్ కంపోస్ట్ చేయడం అనేది జరగట్లేదు. దానికి అవేర్నెస్ పెంచడం కోసం ఈరోజు కార్యక్రమం అనేది మెయిన్ థీమ్ ఎయిదర్ హోమ్ కంపోస్ట్ లేదా బల్క్ వేస్ట్ జనరేటర్స్లో చెత్తను సేకరించడం అనేది మెయిన్ థీమ్గా జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధుల్ని దూరం చేసుకోవచ్చని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కర్లపాలెం పంచాయతీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద నిర్వహించారు. పశు వైద్యశాల రెవెన్యూ కార్యాలయం, హైస్కూల్ వద్ద మొక్కలు నాటారు. బస్టాండ్ను శుభ్రం చేసి చెత్తను బస్టాండ్ ముందు ఉండకుండా బ్యానర్లను పంచాయతీ అధికారులు తొలగించారు. విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేసి మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పేట్ల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. ప్రతి గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. గ్రామాల చెత్తరహిత వాతావరణం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఇన్ఛార్జ్ డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సాసా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమము 2025 జనవరి నుంచి ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు అంటే ఈ జూలై నెల 3వ శనివారం ఈరోజుని ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమము కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి 20 గ్రామ పంచాయతీల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి ఎక్కడైతే ట్రైన్స్ ఉన్నాయో, తర్వాత ఛానల్స్, అదేవిధంగా కాలువలు అన్నింటిలో కూడా ఉన్నటువంటి ఎక్కడైనా చెత్త ఏదైనా పెరిగిపోయింటే దాన్ని తొలగించడం, అదేవిధంగా బస్ స్టాండ్లు, అదేవిధంగా ప్రజలు ఎక్కువ సంచారం చేసే ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్నింటి ప్రాంతంలో చెత్త చెదారం లేకుండా క్లీన్ చేయించడం, అదేవిధంగా మొక్కలు నాటడం, ఈ కార్యక్రమాలన్నింటి కూడా ఈరోజు ఈ సాసా ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో ఉన్నటువంటి ఈ బస్టాండ్లో ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగించి బస్టాండ్ అంతా కూడా నీట్గా క్లియర్ చేయించి ఈ చుట్టుపక్కల ఎవరైతే ఆటోలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఎవరు పెట్టకుండా తగు చర్యలు తీసుకొని ఈ యొక్క బస్టాండ్ని ఉపయోగంలోకి తెచ్చే విధంగా మన ప్రజాప్రతినిధులు, మేము అధికారులుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి అందరూ ఉపయోగించుకొని దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి ఈరోజు కర్లపాలెం మండలంలో మన బస్టాండ్లో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రజలకి అవగాహన కల్పించే విధంగా మనం ఎలా అయితే స్వర్ణాంధ్ర అంటే బంగారు ఆంధ్ర, శుభ్రమైన ఆంధ్రాగా మనం మార్చుకోవడానికి
అధికారులు ప్రజాప్రతినిధులు ఇద్దరు కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తూ మన పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకునే విధంగా వాళ్ళకి అవగాహనగా కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలానే మన బాధ్యతగా పౌరులుగా ప్రజలు కూడా తమ ఏరియాల్లో దీని గురించి తెలుసుకుని తమ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిభ పురస్కారాలకు 3 విద్యార్థులు ఎంపికయ్యారని శ్రీ భార్గవి హైస్కూల్ కరెస్పాండెంట్ పేరాడ వెంకట సురేష్ అన్నారు. కర్లపాలెం భార్గవి హైస్కూల్లో సురేష్ మాట్లాడారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్స్ 2026 ప్రతిభ పురస్కార అవార్డ్స్ కు శ్రీ భార్గవి హైస్కూల్కు చెందిన సయ్యద్ ముజామిల్, దేవరంపాటి సన్న, పాలపర్తి శశిరేఖ ఎంపికయ్యారన్నారు. ఎంపికైన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో జరిగే అవార్డుల ప్రధానోత్సవ సభలో 20,000 రూపాయల నగదు, గోల్డ్ మెడల్, ప్రతిభ సర్టిఫికెట్ను అందజేయనున్నట్టు తెలిపారు. ప్రతిభ పురస్కార అవార్డుకి ఎంపికైన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి లక్ష్మి ఉపాధ్యాయులు అభినందన తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఈ ఏడాది 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినటువంటి విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ 2026 ప్రతిభా పురస్కార అవార్డును ఎంపిక చేయడంలో భాగంగా మా కర్లపాలెం మండలం శ్రీ భార్గవి హైస్కూల్కు చెందినటువంటి 3 విద్యార్థులని ప్రతిభా పురస్కార అవార్డ్స్కి ఎంపిక చేయడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. గత ఏడాది పరీక్షల్లో 590 మార్కులు సాధించినటువంటి సయ్యద్ ముజమిల్ జనరల్ విభాగంలో, అదేవిధంగా 538 మార్కులు సాధించినటువంటి దేవరంపాటి సనా, నెక్స్ట్ మన పాలపర్తి శశిరేఖ 517 మార్కులు సాధించినటువంటి విద్యార్థిని షైనింగ్ స్టార్స్ విభాగంలో మరి ప్రతిభా పురస్కార్ అవార్డుకు ఎంపిక చేయడం చాలా అభినందనీయం. ఈ అవార్డు ఎంపిక చేసినటువంటి ఈ విద్యార్థులు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ అవార్డుల ప్రధానోత్సవ సభలో మరి అత్యున్నత మహారాజుల చేతుల మీదుగా 20,000 రూపాయల నగదు, సర్టిఫికెట్ని, గోల్డ్ మెడల్ని అందుకోవడం కూడా జరుగుతుంది. నిజంగా గ్రామీణ ప్రాంతంలో విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులకి ఎంతో ప్రోత్సాహంగా ఇలాంటి షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ని ఎంపిక చేయడం నిజంగా ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి ప్రతిభా అవార్డులు ఎంతగానో దోహదపడతాయి. వారిని ప్రోత్సహించేందుకు కూడా ఇలాంటి ప్రతిభా అవార్డులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. మీ అందరికీ మరొకసారి కర్లపాలెం మండల ప్రజలకు మరి బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. పిట్టలవానిపాలెం మండలం చందులు గ్రామంలోని ఆర్యవైశ్య సంఘ మహిళలు ఆర్యవైశ్య సంఘ కులదైవం వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం పురస్కరించుకుని పసుపు కుంకుమలు శారీ సమర్పించారు. అదేవిధంగా గ్రామంలోని బగలాముఖి అమ్మవారికి మేళతాళాలతో నగర ఉత్సవంగా వెళ్లి పసుపు కుంకుమ శారీ సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బగలాముఖి అమ్మవారి ట్రస్ట్ బోర్డు మెంబర్ వక్కలగడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కన్న ఊరును చదువుకున్న పాఠశాలలు మరవని మానవతావాది పూర్వ విద్యార్థి ఎన్ఆర్ఐ మంత్రి నాగరాజు అని జిల్లా విద్యాశాఖ అధికారి డి శ్రీనివాస్ కొనియాడారు. కర్లపాలెం మండలం యాజలి హైస్కూల్లో మంత్రి నాగరాజు సహకారంతో నిర్వహించిన పాఠశాల మెయిన్ గేట్ ను డిఈఓ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుగుమణి అధ్యక్షతన జరిగిన సభలో పలువురు పెద్దలు పూర్వ విద్యార్థులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్దలు నాయుడు, గోపి, మంత్రి శివరామరాజు, ఎల్ఐసి శాస్త్రి, సత్యనారాయణ, కృష్ణంరాజు, సుబ్బరాజు, మహేంద్రబాబు, రవికుమార్, రమేష్, మందపాటి పరమానంద కుమార్, వెంకటేశ్వరరావు, కుర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ఫెసిలిటీస్ సరిగ్గా లేవు ఇక్కడ. కానీ ఈరోజు మీరు చాలా అదృష్టవంతులు. ఇన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం, తర్వాత ఈ స్కూల్ని స్పోర్ట్స్లో దరిదాపుగా అంటే అల్మినీస్ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అమెరికా వెళ్ళి దాంట్లో ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి ఒలింపిక్స్లో ఆ యొక్క స్టూడెంట్ని
పార్టిసిపేట్ చేయించి గోల్డ్ మెడల్స్ కొట్టినటువంటి ఘనత ఈ స్కూల్కి వచ్చిందని నేను అనుకుంటున్నాను. చదివింది బీకాం, పని చేసింది శరీర శాస్త్రం మీద. అంటే దరిదాపుగా ఎన్ని మజిల్స్ ఉంటాయో ఆ మజిల్స్ మొత్తం కూడా అతను జస్ట్ థంబ్తోటే కనుక ఎక్కడ నాబ్ ఉంది, ఎక్కడ మీకు స్పిడిల్ ఉంది అనేటువంటిది, ఎక్కడ బాగోలేదు అనేటువంటిది ఊరికే థంబ్తోటే కలుసుకోగలన్నమాట. సో ఆ నాటు మీద పనిచేశాడు ఆయన. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే సంకల్పం ఉంటే, డిటర్మినేషన్ ఉంటే ఏదైనా సాధించగలం అనేటువంటిది ఒక ఉదాహరణ నాగరాజు. ఆ గేట్లో ఉన్న విశేషం ఏంటంటే ఓ పక్కన జయము, ఓ పక్కన విజయుడు. జయ విజయులు అనేవారు నిలబడి ఉంటారు ఎప్పుడు కూడా. అంటే మన జీవితంలో కూడా మన ఆలోచన విధానంలో మనకున్న దృక్పథాన్ని చక్కని స్థానంలో ఉంటే మన పక్కన ఎప్పుడు జయము విజయం రెండు ఎప్పుడు ఉంటాయి. దాని సింబాలిజంగా మనకి పెద్దలు చెప్పేది ఏంటంటే ఒక చక్కని విద్యాలయానికి జయ విజయులు ఎప్పుడూ కాపలా ఉంటుంది. అలాంటి స్థానంలో తను దాతగా ఉండటం కూడా చాలా విశేషం. పిఠలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీగంగా పార్వతీ సమేత లింగోద్భవ స్వామి ఆలయంలోని పార్వతీ అమ్మవారికి ఆర్యవేశ సంఘం మహిళలు ఆషాఢ మాస పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి దండుబట్ల శ్రీనివాస ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాలు, పుష్పాలు, కుంకుమార్చన, లలిత సహస్రనామార్చన పూజలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో లింగోద్భవ ఆలయ ట్రస్ట్ చైర్మన్ పరివి రామకృష్ణ, సాయి, వక్కలగడ్డ ప్రసాద్, ఆర్యవేశ సంఘ మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పిఠలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత లింగోద్భవ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు వర్షే ప్రయుక్తాయాం ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఆషాఢ మాసంలో ఆర్య వయస్సులందరూ మరియు భక్తులందరి చేత ఈ యొక్క అమ్మవారికి విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలు, పుష్పాలు, విశేష కుంకుమార్చన, సారె మొదలైనటువంటి విశేష దైవానుగ్రహ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందులో భాగంగా ఈరోజు శనివారము అమ్మవారికి విశేషమైనటువంటి లలితా సహస్రనామ అర్చనాది కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. బాపట్ల జిల్లా పిఠలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేచేస్తున్న లింగోద్భవ శివాలయంలో అమ్మవారికి ఆర్యవైశ్య మహిళలందరూ కూడా అమ్మవారికి విశేషమైన శారా కార్యక్రమం, అలాగే విశేషంగా లలితా సహస్రనామ కుంకుమ పూజా కార్యక్రమం చేసుకున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు వెళ్ళవేళలా కూడా కాపాడుతూ వారు చేసే ఒక కార్యక్రమాల్లో కూడా అమ్మవారి యొక్క దీవులు ఉండాలని, అందరూ కూడా సకల సౌభాగ్యాలతో ధనరాజ్యాలతో సుఖంగా ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు. రెడ్ బుక్ రాజ్యాంగానికి చెక్ పెట్టే విధంగా యాప్ను తయారు చేయడం జరిగిందని మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. బాపట్ల పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్యూఆర్ కోడ్ను విడుదల చేశారు. యాప్లో ప్రతి సమస్యను అప్లోడ్ చేయాలని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు సూచించారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని, అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తీరుస్తామని హెచ్చరించారు. ప్రతిదీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చూస్తుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల పార్టీల అధ్యక్షులు యజ్రయ్య, ఏడుకొండల రెడ్డి, పిఠలవానిపాలెం పార్టీ అధ్యక్షులు లీలా శ్రీనివాసరెడ్డి, కొక్కిలిగడ్డ చెంచయ్య, కోకి రాఘవరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ 2 ఈ సూపర్ యాప్ని బాపట్ల జిల్లా కేంద్రమైనటువంటి బాపట్లలో ఈరోజు నాయకులందరి సమక్షంలో ప్రారంభోత్సవం చేసుకున్నాం. నిన్న సెంట్రల్ ఆఫీస్లో మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పూర్వ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి కార్యకర్తకి ఇది కనెక్ట్ అయ్యే విధంగా దీనికి వెళ్ళటానికి మేమందరం కూడా కృషి చేస్తాం. ఇది నిజంగానే పేరులో ఉన్నట్టుగా సూపర్ యాప్ అనేది ఇది పెద్ద ప్రయోగం. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా కనీసం ఊహించి కూడా ఉండదు. అటువంటిది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకొని ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే సాక్షి దినపత్రిక తీసుకురావాలని జగతి పబ్లికేషన్స్ అని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం అందరికీ గుర్తుంది. ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనలో వ్యవస్థలని మరి దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో
మేనేజ్ చేస్తున్న పరిస్థితుల్లో మరి దానికి ధీటుగా ఈరోజు ప్రజల గొంతుగా వినపడాలి, ప్రజల సమస్యలు కార్యకర్త ద్వారా అధినాయకుడికి చేరాలి అన్నటువంటి ఒక ఆలోచనతో, బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో ఈరోజు క్షేత్రస్థాయిలో అద్భుతంగా బలంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 16 ఏళ్ళు అయింది ఈ పార్టీ పెట్టి. మరి ఎప్పుడూ ఎన్నడూ లేనటువంటి విధంగా సీట్లు రాకపోయినా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీల్లో కానీ లేనటువంటి బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల బలం, అభిమానుల బలం, అది 40% ఉన్నదన్న సంగతి మనం అందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి బలమైనటువంటి పార్టీ మరింత బలంగా ప్రజల కోసం పనిచేయాలనంటే క్షేత్రస్థాయిలో జరిగేటువంటి ప్రతి ఇబ్బంది, అది కార్యకర్తకి సంబంధించిన వ్యక్తిగత ఇబ్బంది దగ్గర నుంచి గ్రామంలో జరుగుతున్నటువంటి అరాచకం దాకా ప్రతి విషయం మరి పై స్థాయి దాకా వెళ్ళాలనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. భగవంతుడు అవకాశం ఇచ్చి ప్రజల దీవెనతో తిరిగి మనం 2029 అధికారంలోకి చేపట్టినప్పుడు 2019-24 కన్నా మిన్నగా ప్రజామోదంతో కార్యకర్తల ధైర్యంతో ముందుకు తీసుకువెళ్ళడానికి చేసినటువంటి ఒక మంచి ప్రయత్నమే ఈ ప్రయత్నం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ ఈ యాప్ని చూస్తూ ఉన్నాం. మాటలకి పరిమితం చెందినటువంటి నాయకుడు కాదు జగన్. అది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, ప్రజల మేలు కోసం చేసిన నిర్ణయాలు కావచ్చు, తనకున్నటువంటి ఆలోచనని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లేటువంటి వాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు యాప్ ద్వారా మరొకసారి రెడ్ బుక్ రాజ్యాంగానికి చెక్ పెడుతూ రాబోయేటువంటి రోజుల్లో దీని ద్వారా ప్రలోభానికి గురై ప్రభావితం చెంది ప్రజా అభిమానానికి, ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఒకసారి హెచ్చరికగా మనం మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఈ జగన్ 2 సూపర్ యాప్ తప్పకుండా మనం అందరం కూడా మరొకసారి దీంట్లో కనబడుతున్నటువంటి QR కోడ్ని స్కాన్ చేసుకొని ఆ QR కోడ్ చేసుకోవడం ద్వారా ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం కనెక్ట్ అవుతాం. ఇప్పటికే దాదాపు 30 లక్షల పైన మరి కార్యకర్తలు, రిజిస్టర్ అయినటువంటి కార్యకర్తలు వెరిఫికేషన్లో వాళ్ళకున్నటువంటి ఓటర్ ఐడి కార్డు దగ్గర నుంచి, ఫోటో దగ్గర నుంచి, ఫోన్ నెంబర్ దగ్గర నుంచి అన్ని రకాలుగా వెరిఫికేషన్ చేసి వాళ్ళ మరి సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కళ్ళం కూడా రిపోర్టర్గా పనిచేస్తాం. ఈరోజు మీరు ఎంత బాధ్యతగా సమాజంలో ఉన్నారో మీ బాధ్యతను కూడా తేలిక చేసే విధంగా మేము కూడా మీ బాధ్యతను పంచుకుంటాం. ఖచ్చితంగా ఎక్కడ ఏది జరిగినా అది దీంట్లో యాప్లో రిజిస్టర్ కాబడుతుంది. మీరు కూడా మిగిలిన మీడియా మొత్తం వ్యవస్థను మేనేజ్ చేసి దానిలో వాళ్ళకు అనుకున్నదే మాత్రమే న్యూస్ లాగా, వాళ్ళు చెప్పిందే నిజంలాగా వాతావరణం ఏర్పాటు చేసి ప్రజల్ని మభ్యపెట్టే వాతావరణం ఉంది. అట్లాగే సోషల్ మీడియాలో ఏదైతే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, అట్లాగే ఎక్స్ ఉందో వాటిల్లో మనం పెట్టే కంటెంట్ మనం ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి కొన రఘుపతి గారు కానీ, జిల్లాకు సంబంధించి నాగార్జున గారు కానీ, సెంట్రల్ కేంద్ర కార్యాలయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా కంటెంట్ పెడితే దానిలో ఇంపార్టెంట్ మన పార్టీకి సంబంధించి అయినా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మోసం చేస్తున్నారన్న విషయం మీద అయినా కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ని పోలీసును ఉపయోగించి పోలీసు ద్వారా ఆయా సంస్థలకి నోటీసులు ఇప్పించి వాటిలోంచి ఆ కంటెంట్ తీసేపిస్తూ ఉన్నారు. నిజాలు తెలియలేని పరిస్థితుల్లో ప్రజల్ని నెట్టేస్తున్నారు. ఎప్పుడైతే ప్రజల గొంతుకైనా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకని దేశంలో ఏ జాతీయ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీ కానీ లేని విధంగా 30 లక్షల మందితో ఒక సూపర్ యాప్, జగనన్న సూపర్ యాప్ అనేది 2.0 సూపర్ యాప్ అనేది ఏర్పాటు జరిగింది. దీనిలో మా బెనిఫిట్స్ ఏంటంటే పార్టీకి ఉన్న అందరూ దీనిలో యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుంటే మనం ఈ పార్టీలో ఏం జరుగుతుంది, బయట అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, అట్లాగే దానిలో మనం పెట్టిన మన వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టినా లేకపోతే మన గవర్నమెంట్ నుంచి మన వివక్షకి మన వాళ్ళు ఇదైనా కానీ దానిలో ఆ యాప్లో
విత్ ఇన్ మెడిసిన్ వస్తాయి. ఇది ఈ కార్యకర్త జిల్లా చిన్న స్థాయి గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రీచ్ అయ్యే విధంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాప్ని పాస్టర్ చింతాడు ఆనంద్ సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ ఈ నెల 15వ తేదీన డిస్మిస్ అయిందని అక్కల రామిరెడ్డి అన్నారు. డిస్మిస్ ఉత్తర్వులు సుప్రీంకోర్టు నుండి తనకు అందాయని బాపట్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో 2020 సంవత్సరంలో తన ఎకరం 14 సెంట్లలో 14 సెంట్లు తన భూమిని ఆక్రమించి పాస్టర్ చింతాడు ఆనంద్ అనిల్ పాల్ చర్చి నిర్మాణం చేయబోయారని పేర్కొన్నారు. అడ్డుకున్న తనపై తన కుటుంబ సభ్యులపై అక్రమంగా ఎస్సీ అట్రాసిటీ కేసు బనాయించి తీవ్ర ఇబ్బందికి గురి చేశారని ఆవేదన చెందారు. తనపై విధించిన ఎస్సీ అట్రాసిటీ కేసు కొట్టివేయాలని 2025లో హైకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. దీనిపై 2025 మార్చి 30వ తేదీన ఎస్సీ అట్రాసిటీ కేసు కొట్టివేసి పాస్టర్ చింతాడు ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేయాలని తీర్పు ఇచ్చిందని అన్నారు. దీనిపై పాస్టర్ చింతాడు ఆనంద్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా 2026 మార్చి 24వ తేదీన హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు వెలువరించిందని తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రకారం 2026 జూన్ 28వ తేదీన పాస్టర్ చింతాడు ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ రద్దు చేశారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు సవాల్ చేస్తూ పాస్టర్ చింతాడు ఆనంద్ రివ్యూ పిటిషన్ వేయగా 2026 జూలై 15వ తేదీన సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందని తెలిపారు. ఈ సంఘటన హిందువులందరూ గర్వించదగ్గ విషయంగా ఆయన అభివర్ణించారు. తనపై అక్రమంగా కేసు బనాయించిన ఎస్ఐ డీఎస్పీ తహసీల్దార్లపై చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్కు ఫిర్యాదు చేశామన్నారు. దానిపై విచారణ జరుగుతుందని తెలిపారు. అక్రమంగా ఎస్సీ అట్రాసిటీ కేసు బనాయించి ఇబ్బందులకు గురి చేసిన పాస్టర్ చింతాడు ఆనంద్ అనిల్ పాల్లపై ₹1 కోటి పరువు నష్టం దావా వేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో 2021 సంవత్సరంలో మా విలేజ్కి చింతాడు ఆనంద్ అద్దెపల్లి అనిల్ కుమార్ అనే 2 పాస్టర్లు బలవంతంగా మతం మార్పిళ్ళు మారుస్తా ఎవ్రీ సండే మా రామాలయం పక్కనే ప్రతి ఆదివారం ప్రార్థనలు చేస్తూ బలవంతంగా మత మార్పిళ్ళు మారుస్తూ ఏదైతే మాది ఎకరం 14 సెంట్లు అయితే ఉందో మా పూర్వీకుల నుంచి వచ్చింది దాంట్లో 14 సెంట్లు ఆక్యుపై చేసి అక్రమంగా చర్చ్ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి దురుద్దేశంతో మాపై దాడి చేసి అక్రమంగా అట్రాసిటీ కేసు బనాయించారు. అప్పట్లోనే మేము ఉన్నతాధికారులకి తహసీల్దార్ గారికి అందరికి రిపోర్ట్ చేశాము. రిపోర్ట్ చేసినా కానీ మాది ఏది కూడా స్పందించలేదు. మాపైనే అట్రాసిటీ కేసు బనాయించారు. తర్వాత మాకు వేరే గత్యంతరం లేక బాపట్ల కోర్టులో సివిల్ సూట్ వేసాము. ఇంజంక్షన్ ఉత్తర్వులు కూడా వచ్చి ఉన్నాయి. తర్వాత మేము హైకోర్టుకి వెళ్ళి క్యాష్ చేయించుకున్నాము. ఏదైతే అక్రమంగా మా మీద చింతాడు ఆనంద్ కేసు పెట్టింది గౌరవ హైకోర్టు 2025 ఏప్రిల్ 30వ తారీఖున క్యాష్ చేశారు. క్యాష్ అయిన తర్వాత చింతాడు ఆనంద్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేశారు. ఆ కేసు కూడా 1 year విచారణ జరిగి 2026 మార్చి 24వ తారీఖున జడ్జిమెంట్ వచ్చిందండి. ఏదైతే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని సమర్థిస్తూ జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ మీద మళ్ళీ చింతాడు ఆనంద్ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. అది ఈరోజు డిస్మిస్ అయ్యింది. ఏదైతే ఆ సుప్రీంకోర్టులో 2026 మార్చి 24వ తారీఖున జడ్జిమెంట్ని బేసిక్ చేసుకుని చింతాడు ఆనంద్ అప్పుడు తీర్పు ఇచ్చిన జడ్జిల మీద కూడా అభియోగం మోపి ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. అంతిమంగా ధర్మమే గెలిచింది. ఏదైతే ఇప్పుడు చింతాడు ఆనంద్ అనిల్ పాలు ఈ పాస్టర్లు మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి సాక్ష్యం చెప్పి మా మీద తప్పుడు అభియోగం చేసి ఉమ్మడి గుంటూరు జిల్లా కోర్టులో 5 సంవత్సరాలు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. ఆర్థికంగా నష్టపోయాము. చాలా ఇబ్బందులు గురి చేశారు. వాళ్ళ మీద కూడా నెక్స్ట్ వీక్ పరువు నష్ట దావా ₹1 కోటి పరువు నష్ట దావా కూడా వేస్తాము. ఈ ఆనంద్ అనిల్ మీద కూడా చర్యలు తీసుకోమని ఉన్నతాధికారుల మీద కూడా అప్పటి తహసీల్దారు డిఎస్పీ ఎస్ఐల మీద కూడా మా మీద అక్రమ కేసు బనాయించి 5 సంవత్సరాలు మమ్మల్ని కోర్టు చుట్టూరు తిప్పించారు. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి గౌరవ ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ చేశాము. అది ఎంక్వైరీ జరుగుతుంది. మళ్ళీ ఈ అద్దెపల్లి అనిల్ కుమార్ ఏదైతే మా మీద తప్పుడు అభియోగం సాక్ష్యం చెప్పి గుంటూరు జిల్లా జడ్జి గారి దగ్గర స్వయంగా నేను 10 సంవత్సరాల నుంచి పాస్టర్గా చేస్తున్నాను అని అనిల్ స్వయంగా జడ్జి గారి దగ్గర కూడా ఒప్పుకున్నారు. అతను కూడా క్యాష్ రద్దు చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ చేశాము. అది కూడా త్వరగా స్పందించి తన క్యాష్ కూడా రద్దు చేయవలసిందిగా కోరుచున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాస్టర్ చింతాడు ఆనంద్ సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ డిస్మిస్ చేసింది అక్కల రామిరెడ్డి. మనం చేసే పనిలో నిమగ్నమై చేయాలి శాసనసభ్యులు బేగసన్ నరేంద్ర వర్మ రాజు. రెడ్ బుక్ రాజ్యాంగానికి చెక్ పెట్టే విధంగా యాప్ను తయారు చేయడం జరిగింది మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.